తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈరోజు దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు 12,000 కోట్ల రూపాయల బకాయిల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈరోజు దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు 12,000 కోట్ల రూపాయల బకాయిల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఈరోజు దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు 12,000 కోట్ల రూపాయల బకాయిల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. సో ఇదే విషయానికి సంబంధించి మన ప్రతినిధి రాజు అక్కడ నుండి లైవ్లో అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు వారు ఇంకా దీనికి సంబంధించి ఈ బకాయిలకు సంబంధించి మెయిన్గా ప్రధాన డిమాండ్ ఏంటి వాళ్ళది? రైట్ సయ్యద్, ప్రస్తుతం మనము హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఉన్నాం. 2 రోజుల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇక్కడ దీక్షా కార్యక్రమం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఏదైతే మనకు స్టేట్ ఆఫీస్ అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించిన ఆఫీస్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి స్టూడెంట్స్ కావచ్చు, అటు రాజకీయానికి సంబంధించిన కార్యకర్తలు, లీడర్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. మొత్తం కూడా 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థులు అయితే చేరుకోవడం జరిగింది. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు మొత్తం 40 లక్షల స్టూడెంట్స్ ఆ జీవితం మొత్తం కూడా గందరగోళంగా మారిందని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దానికి సంబంధించి పోలీసులు 2 రోజుల పాటు అనుమతి కూడా ఇవ్వలేదు. దాంతో ఇంకా వీళ్ళు పార్టీ ఆఫీస్ లోపలనే ధర్నా కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ స్టూడెంట్స్ పక్షాన ఉంటుంది, రాబోయే రోజులలో ఖచ్చితంగా బీజేపీ స్టూడెంట్ పక్షాన ఉండి పోరాడుతుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు. సో మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడదాం. జీవో నెంబర్ 97 దానికి సంబంధించి కూడా కొంతమంది ఇక్కడ మనతో పాటు అయితే ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు మీ డిమాండ్ ఏంటి? జీవో నెంబర్ 97 రద్దుకు గల కారణం ఏంటి? మీకు దానివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను అశ్వంత్, నాది జేఎన్జేపీ కాలేజ్ రామాంతపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను మెట్రాజ్మెంట్ సెకండ్ ఇయర్. అసలు ఈ జియో నెంబర్ 97 అనేది ఏంటిదంటే ఇది ఒక స్కీమ్, అది మా పాలిటెక్నిక్ కలుపుతారు. దానివల్ల వచ్చే మా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మాకు లాటరల్ ఎంట్రీ అనేది ఉండదు. అసలు ఏంటంటే ఎస్బిటెడ్ ఉండడం వల్ల గవర్నమెంట్ 3 years చదివి మాకు లాటరల్ ఎంట్రీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ లాటరల్ ఎంట్రీ అనేది తీసేస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేసుకోవడానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ చదువుతున్నాం. ఇప్పుడు అది దేని కిందకి వస్తుందంటే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దానివల్ల మాకు సర్టిఫికేట్ మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పడదు, కానీ పీపీపీ అని పడుతుంది. దానివల్ల మాకు ప్రైవేట్ జాబ్స్ వస్తాయి. ప్రైవేట్ జాబ్ చేయాల్సిన అవసరం మాకేంది? మాకు ప్రొటెస్ట్ చేద్దామంటే ప్రొటెస్ట్ కూడా చేయనియట్లే. మాకు వచ్చే మంత్లో మిడ్ టూ ఎగ్జామ్స్ రాసుకోవాలి, లేకపోతే ప్రొటెస్ట్ చేసుకుంటూ ఉండాలా? అసలు రేవంత్ రెడ్డి వచ్చి రాత్ర మా ఎగ్జామ్స్ మేము చదువుకోవట్లేదు, అటెండెన్స్ లేదు. మాకు కాలేజీలు మొత్తం బంద్ అయిపోతున్నాయి. ఫ్యాకల్టీ మాకు మొత్తం క్లాసెస్ ఏం చెప్పట్లేదు. మేము ఏం చేయాలి? ఇప్పుడు రోడ్డు మీదకి వస్తుంటే పోలీసులు కొడుతున్నారు, మెడకాయ పెంచుకుంటున్నారు. మెడకాయ పెంచుతారు, గాల్లా పడుతున్నారు, తెలియకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, కొడుతున్నారు మమ్మల్ని. అసలు ఏం రైట్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళకి మా మీద చేయని? కానీ నేను అడుగుతున్నా. సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏదైతే యంగ్ ఇండియా స్కూల్స్ ఉన్నాయో అందులో మెర్జ్ చేశారు, పిల్లలకు మంచి నాణ్యతమైన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనే మేము ఈ జీవో 97 అయితే తీసుకురావడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఎస్బిటెడ్ మంచిగా ఉంది కదా, దాంతో మేము అందరూ పాలిటెక్నిక్ అందరూ సాటిస్ఫై అయ్యాను. దానికి మళ్ళీ సాటిస్ఫై అయినాక ఇంకా స్కిల్ ఇండియా ఎందుకు రావడం అని నేను అడుగుతున్నా. అసలు ఎస్బిటెడ్ అందరూ సాటిస్ఫై అయినాక చెప్పకుండా వేసుకోవచ్చు, మళ్ళీ చెప్పి తీసుకొస్తే మేము చేయాలా వద్దా అని మేము ఆలోచించి చెప్పాలి. అన్న 2 months ముందు ఎవరికి తెలియకుండా చెప్పి ఇదంతా చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? మళ్ళీ రేవంత్ రెడ్డి అంటే మేము క్రిమినల్ వేస్ట్ మాకు తెల్ల పేపర్ మీద రాయరానంట. ఆయనకొచ్చా తెల్ల పేపర్ మీద రాయమని మేము లేబర్స్ అంట. మేము గవర్నమెంట్లో చదువుకొని లేబర్స్ లెక్క పనిచేయడం మాకేం అవసరం? మేము మాకు శాలరీ 60 నుంచి 70 ఉంటుంది. ఒకవేళ మేము స్కిల్ ఇండియా యూనివర్సిటీ చేసినాం అనుకో 10 నుంచి 20,000 ఉంటుంది. ఆ జాబ్ చేయాల్సిన అవసరం మాకేంది? మేము గవర్నమెంట్లో చదువుకున్నాం, గవర్నమెంట్ జాబ్ చేయాలి. మా పేరెంట్స్ ఒకవేళ వాళ్ళు జాబులు లేవు, మా కోసం మేము చదువుకొని మా కోసం జాబులు తెచ్చి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలనుకుంటారు. అది కూడా మమ్మల్ని ఫ్యూచర్ ఖరాబ్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు? అసలు చెప్పండి అమ్మా, మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? సార్, జియో 97ని రద్దు చేయాలి సార్. దానివల్ల మాకు అన్నీ ఉన్నవి డిసడ్వాంటేజెసే. అసలు దానివల్ల మాకు బీటెక్ చేసే ఛాన్స్ లేదు. మాకున్న ఒకటే ఆప్షన్ ఈసెట్ రాసి బీటెక్ చేయాలి. దానివల్ల మాకు ఈసెట్ రానికే ఛాన్స్ లేదు, బీటెక్ చేయనికే ఛాన్స్ లేదు. అసలు మేము చదివేది గవర్నమెంట్, దాన్ని మీరు ప్రైవేట్గా ఎట్లా కన్వర్ట్ చేస్తారు సార్? అసలు
ప్రైవేట్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మాకు మా ఎస్బీటెటే కావాలి. మేము ముందు నుంచే ఎస్బీటెట్ ఉంది, అందరూ దాంతో సాటిస్ఫై ఉన్నారు. సడన్గా ఇప్పుడు పీపీటీ అని కన్వర్ట్ చేసి దాంట్లోకి మమ్మల్ని లాగడం ఎందుకు? దానివల్ల మాకు ప్రైవేట్ జాబ్, మేమంటే ప్రైవేట్ జాబ్స్ చేయాలంట. మాకేం అవసరం అసలు ప్రైవేట్ జాబ్స్ చేయడానికి? మేము చదివేది గవర్నమెంట్, మేము గవర్నమెంట్ సర్టిఫికేట్ కోసం చదువుతున్నాము. వీళ్ళు ఇప్పుడు దీంట్లోకి వేస్తే మేము ప్రైవేట్ అయిపోతాము. దానివల్ల మాకు అసలు ఒక్క అడ్వాంటేజ్ కూడా లేదు, మొత్తం డిసడ్వాంటేజెసే ఉన్నాయి. ఇంకా మాకంట ఫామ్స్ ఫిలప్ చేయడం రాదంట సార్. మాకు అదే పాలిటెక్నిక్ ఐటీఐకి సంబంధించి చదవరాదు, వాళ్ళకు పేపర్ నింపడారా అంటారు. నిజంగా మీకు నింపరాదా? పేపర్ రారా, చదవరాదా మీకు? అదే మాకు నింపరాకనే మేము 10th పాస్ అయ్యి పాలిసెట్ రాసి సీటు కొట్టి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాం సార్. మాకు ఫామ్స్ నింపనికే రాదంట. ఆయన ఏం చదువుకున్నారో మరి మాకు తెలియదు సార్. మాకు ఫామ్స్ నింపనికే రాదంట. మేమంట అసలు ఆయన ఎగ్జామ్స్ రాసిండా సార్ నిజంగా? మీ జియోలో పర్టికులర్గా మెన్షన్ చేశారు మేము లేబర్ క్రిమినల్ వేస్ట్ కిందకి వస్తామంట. అంటే మేము లేబర్ వర్క్స్ చేయాలంట. మేము ఎందుకు లేబర్ వర్క్స్ చేస్తాం? మేము చదివేది గవర్నమెంట్, మేము ఒక గవర్నమెంట్ జాబ్ కోసం చేయాలి. మా పేరెంట్స్ ఎంతో ట్రస్ట్గా మమ్మల్ని నమ్మి పంపించినారు. ఇప్పుడు ప్రైవేట్ గివేట్ అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు సార్. అసలు మాకు జియో 97ని రద్దు చేయాలి. వీ వాంట్ జస్టిస్. సార్ అసలు శక్తి స్కీమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారో మాకు తెలియదు సార్. మాకు అవసరమే లేదు అసలు. దానివల్ల ఎందుకు తీసుకొచ్చారో మాకు అర్థం కావట్లేదు. మాకు ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళే కదా సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కదా పాలిటెక్నిక్ చేసేది. అట్లాంటిది మేము ఇక్కడికి వచ్చి డబ్బులు లేవని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, బీటెక్ చేయొచ్చు అని చెప్పేసి మేము వచ్చినాం సార్. కానీ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. అంత డబ్బే ఉంటే మేము ఇంటర్ చేసుకునే వాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు వస్తాము సార్? దీనివల్ల అస్సలు యూజెస్ లేవు సార్. మాకు అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దానివల్ల అస్సలు యూజ్ లేదు. మాకు జియో 97 అనేది అస్సలే వద్దు సార్. మాకు సో ఇది వీళ్ళైతే జియో 97 ఖచ్చితంగా రద్దు చేయాలి. సో రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నారో, అసలు మమ్మల్ని చదువు రాదని ఎట్లా అంటారని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి ధర్నా కార్యక్రమం సో ఎందుకోసం జరుగుతుంది? భవిష్యత్తులో దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొదటగా యూత్ డిక్లరేషన్ అని అనేక రకాల యూత్ డిక్లరేషన్లు ఏర్పాటు చేసి ఎలక్షన్ల ముందేమో ఓట్లు దండించుకుండు. ఓట్లు వేసిన తర్వాత ఈరోజు పిల్లల భవిష్యత్తును ఆడుకుంటా ఉన్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా దాదాపు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, 15,000 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఫీజు సర్టిఫికేట్లు తీసుకుందామంటే కూడా కాలేజీలో సర్టిఫికేట్ వేయలేని పరిస్థితిలో ఉన్నారు. బీటెక్లో జాయిన్ అవుదామన్నా, డిగ్రీలో జాయిన్ అవుదామన్నా పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఖాళీలు ఉన్నాయి. ఎందుకంటే ఫీజు బకాయిలు ఉండడం వల్ల, పిల్లలు కట్టుకోలేని పరిస్థితులు ఉండడం వల్ల, ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు దాంట్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ నాయకుడు ఎన్ రామచంద్రరావు గారు 2 రోజులు విద్యార్థుల పక్షాన 40 లక్షల విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క ఆలోచన మేరకు ఈరోజు 2 రోజులు దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు వెళ్తే రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు, డిగ్రీ విద్యార్థులు వెళ్తే రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ విద్యార్థులు వెళ్తే రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆఖరికి పాలిటెక్నిక్ విద్యార్థులను కూడా 97వ జీవోని తీసుకొచ్చి వాళ్ళ పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తు ఏంటి? డైరెక్ట్ బీటెక్ చదువుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు డిప్లొమా చేసి స్కిల్ నేర్చుకొని డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎంట్రీతోని లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్కి వెళ్తారు. వాళ్ళకి ఈరోజు 97 జీవో తీసుకొచ్చి ఆ లాటరల్ ఎంట్రీ లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి విద్యార్థులు ఏమంటున్నాడు? ఫామ్ నింపే పరిస్థితిలో రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నాను, 10వ తరగతి ఎట్లా పాస్ చేసినావు, ఇంటర్మీడియట్ ఎట్లా పాస్ చేసినావు? వాళ్ళని 9th క్లాస్ 10th క్లాస్ అన్ని ఫామ్ నింపకుండానే వాళ్ళు ఈ క్లాసులు పాస్ అయ్యి మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ రావాలంటే కనీసం 1000 లోపల ర్యాంక్ ఉంటేనే పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది. అలాంటి మెరిట్ స్టూడెంట్స్ని పట్టుకొని ఈరోజు నువ్వు పాలిటెక్నిక్ కాలేజ్లో ఉన్న విద్యార్థులకి ఫామ్ నింపనికి రాదని చెప్పి మాట్లాడము ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. విద్యార్థులను కించపరుస్తూ వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తాను, రేవంత్ రెడ్డి గారు పాలిటెక్నిక్ విద్యార్థులు 97వ నెంబర్ నెంబర్ని నుంచి వాళ్ళని పాలిటెక్నిక్ విద్యార్థులని ఉపసంహరించకపోతే తప్పకుండా ఉద్యమం ఇంకోలాగా ఊపెత్తుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ భవిష్యత్తును ఆడుకోవద్దు. ఎందుకంటే చాలా పేద మధ్య విద్యార్థులే పాలిటెక్నిక్ చేస్తారు. వాళ్ళు కనీసం డిప్లొమా చేసుకొని ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే మంచి చదువుకుంటే రేపు ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు అని ఒక ఆలోచనతో వాళ్ళు ఉంటే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళు కాలేజీ వెళ్ళాల్సిన వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించని చెప్తాను తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు చదువుకునే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? ఇలాంటి 40 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు. పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి, నీకు బిడ్డలు ఉన్నారు, నీకు కొడుకులు ఉన్నారు, వాళ్ళని ఇష్టమైన కొట్టడము, వాళ్ళని అడ్డుకోవడము, వాళ్ళని కించపరచడము, ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, పోలీసుల దౌర్జన్యం కూడా మంచిదిగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారండి? వాళ్ళ హక్కులను వాళ్ళు అడుగుతున్నారు.
వాళ్ళ విద్యా హక్కులను వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ప్రొటెస్ట్లో గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా మరి ధ్వంసం చేయట్లేదు, ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఓన్లీ మా హక్కులే మాకు ఇవ్వండి, మాకున్నటువంటి ఒక రైట్స్ మాకు అందజేయండి, మా చదువు మాకు ఇవ్వండి, మేము చదువుకుంటాం బాబు అని అడుగుకుంటున్నారు. అలాంటి దాంట్లో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ కూడా విద్యార్థుల పట్ల ఆలోచన చేయట్లేదు. అక్కడ అమెరికా పోతాడు, లేకపోతే డల్లాస్ పోతాడు, లేకపోతే గాంధీ స్వరం అంటాడు, లేకపోతే మూసీ అంటాడు, రకరకాల దాంతో బ్రిటిషన్ అంటాడు, అన్నీ అంటాడు. కానీ విద్యార్థులకు కనీసము పెన్షన్ ఏమంటారు స్కాలర్షిప్, వాళ్ళకి స్టైఫండ్స్, ఇప్పుడు ఆయుష్ విద్యార్థులు చూసుకుంటే స్టైఫండ్ పెంచట్లేని ఆయుష్ విద్యార్థులు ధర్నా చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా విద్యార్థులు దాదాపు 50 లక్షల మంది విద్యార్థులతో ఈరోజు పెట్టుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా అతి త్వరలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూలబోతా ఉంది అని విద్యార్థులే దానికి సంకేతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, చూసుకోవచ్చు వర్షం వస్తున్నా కానీ ఉద్యమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం నిరసన కార్యక్రమం అయితే చేస్తారు. 2 రోజుల పాటు ఇది ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్పినప్పటికీ పోలీసులు అనుమతికి నిరాకరించారు. దాంతో ఇక ఆఫీస్ లోపలనే ధర్నా కార్యక్రమం అయితే చేస్తున్నారు. సో వర్షం వస్తుంది అయినా కానీ ఇక్కడ స్టూడెంట్స్ అంటే విపరీతమైన స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాల పట్ల ఖచ్చితంగా గలం విప్తాం, రాష్ట్ర ప్రభుత్వం ముందు మా డిమాండ్స్ పెడుతున్నామని చెప్పేసి కూడా స్టూడెంట్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 15,000కు పైగా 15,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తము 40 లక్షల విద్యార్థుల స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో మొత్తంగా ఈ నిరసన కార్యక్రమం ఈరోజు రేపు 2 రోజుల పాటు ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ధర్నా కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుంది. సో ఈ నిరసన కార్యక్రమం మొత్తం కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బయట స్టూడెంట్స్ వివిధ కాలేజీల నుంచి స్టూడెంట్స్ వచ్చారు. సో మొత్తం కూడా 40 లక్షల విద్యార్థులు వాళ్ళ జీవితం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పరంగా పెట్టి వాళ్ళతో రాజకీయం చేస్తుందని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. అట్లాగే ఏదైతే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. దానివల్ల మాకు స్టూడెంట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది, అసలు మాకు చదువు ఎందుకు రాదు, చదువు రాకపోతేనే మేము 10th పాస్ అయినామా, ఇంటర్ పాస్ అయినామా అని చెప్పేసి కూడా వాళ్ళైతే పెద్ద ఎత్తున వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ధర్నా కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరొక వైపు పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. సో మరికొందరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి, వాళ్ళకు జరుగుతున్నటువంటి అంశాల గురించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. మొత్తం మీద ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఉందో మొత్తం ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. భారీగా పోలీసులు మోహరించారు. అందరూ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు చెప్తున్నది ఒకటే, ఖచ్చితంగా స్టూడెంట్స్కి అండగా ఉంటాం, వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. అట్లాగే జీవో 97 ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ఇంతకుముందుకు ఎట్లా ఉందో అట్లా కొనసాగించాలని చెప్పేసి వాళ్ళైతే కార్యక్రమం అయితే చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఉదయం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వర్షం వస్తుంది, వర్షం వచ్చినా కానీ వాళ్ళు వర్షాన్ని లెక్క చేయకుండా మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ధర్నాకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఇదంతా జరుగుతుంది. ఇప్పటికి ధర్నా కూర్చున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తున్నారు, మద్దతు ఇస్తున్నారు, వెళ్తున్నారు. స్టూడెంట్స్ కూడా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ అయితే ముందు పెడుతున్నారు. ఇంకా ధర్నా కార్యక్రమం అయితే జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ అయితే మీకు త్వరలో అందిస్తాము. సయ్యద్ రాజు.